హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ బైపీసీ 2025 సంబంధించి ప్రాసెసింగ్ ఫీ అండ్ స్టార్టింగ్ అనేది చేసుకునేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అలాగే ఈ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అనేది ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఉంటుంది అని అయితే ఈ వీడియో అయితే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మీరు గట్రా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసిన ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతాయండి. మీరు కాలేజీలో జాయిన్ అయినంత వరకు అయితే స్టెప్ బై స్టెప్ గురించి అయితే మన ఛానల్ తరపు నుంచి అయితే వస్తూ ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీ అండ్ స్టార్టింగ్ చేసుకునేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూసుకున్నట్టయితే ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసేటప్పుడు మీ దగ్గర అయితే కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏంటి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మీ యొక్క టీజీఏపీసెట్ సంబంధించి హాల్ టికెట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క హాల్ టికెట్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా అవుతుందో ఆ విధంగా అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ అయితే చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కానీ ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మీ దగ్గర ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గర అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఆ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. వీటిలో మీకు అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఈ యొక్క ఇమేజెస్ అనేది అప్లోడ్ అయితే అవసరం అయితే లేదు. ఓన్లీ ఈ యొక్క సర్టిఫికేట్స్ సంబంధించి అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అనేది ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఉంటుందో చూసినట్టయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ సంబంధించి ఎవరైతే ఉన్నారో మీకు ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 600 రూపీస్ అయితే ఇక్కడైతే ఛార్జ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే బీసీ అండ్ ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 1200 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క 1200 రూపీస్ అయితే మీరైతే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పేమెంట్ అనేది మీ యొక్క ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఆ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరైతే ఈ యొక్క పేమెంట్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. అయితే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసేటప్పుడు ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చి ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇదిగా చివరి వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రిప్షన్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.